గోదావరిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు నేరుగా కలవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా నదిని కలుషితం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్కడికక్కడే నీటి నాణ్యతా పరీక్షలు చేయించారు. ఇలాంటి నదిలో పుష్కర స్నానాలు ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. కాలుష్యానికి పేపర్ మిల్స్ సంస్థే బాధ్యత వహించాలన్న పవన్ సమావేశం ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. గోదావరి పుష్కర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. పేపర్ మిల్స్ వ్యర్థాలు నేరుగా నదిలో కలవడంపై తీవ్రంగా మండిపడ్డారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో సంస్థ ప్రతినిధి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారన్న పవన్ అత్యంత హానికరమైన వ్యర్థాలను గోదావరిలో కలపడమేనా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం తమ బాధ్యతను నిర్వహించడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. ఇక్కడ నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. సార్ ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్ గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదంటే లాక్అవుట్ చేస్తామంటే ఇన్ని లాక్అవుట్ చేసుకోమని చెప్పండి. 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అలా కాదు, మీరు కేబినెట్ లో చెప్పాలి. ఇవన్నీ కూర్చోబెట్టి ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు. ఇవన్నీ వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్ గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఇస్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్. ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లే, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. ఎంతండి? ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి? ఇది గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? ఆరు గారు ఇక్కడ మీరు ఎందుకు ఇవ్వాలా? ఆర్ యూ స్కేర్డ్? పేపర్ మిల్స్ సంస్థ చర్యలను సమీక్షా సమావేశంలో తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్న ఉప ముఖ్యమంత్రి ఏదో హాయ్ బాయ్ అనుకోవడానికి సమీక్షలు నిర్వహించట్లేదని గుర్తు చేశారు. కలెక్టర్ల సదస్సులో సీఎంకైనా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. The question won't be addressed to anybody else. It will be concerned only to Environment Minister, not to our Principal Secretary also, not to our Chief also. ఆయన ఎదురుకు వెళ్ళి కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. That's why I'm asking you, have you done your job? Either you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the 3 things. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. అక్కడ కనీసం మునగరు కదా. 13 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు on what basis they can be with that kind of attitude? You should tell them. మీరు సీఎం మీటింగ్ వెళ్తున్నప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. దెన్ ఐ విల్ స్పీక్ టు దెమ్, దెన్ ఐ విల్ బికమ్ పబ్లిక్ అప్రోచ్. ఇప్పుడు అలాంటప్పుడు పుణ్య స్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి. మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. కలుషిత వ్యర్థాలపై ఆంధ్ర పేపర్ మిల్స్ తో రోజు యుద్ధమే చేస్తున్నామని మంత్రి కంతుల దుర్గేష్ చెప్పగా పవన్ సీరియస్ గా స్పందించారు. ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దాకా అందరూ పోతారు కదా. అది ఇక్కడ కూర్చొని పుణ్య స్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, you are a cabinet minister, you have the responsibility. None can keep on questioning us. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి. ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. I'll give them the right logic. అధికారులు తమ బాధ్యతను నిర్వహించాల్సిందేనన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గద్దని స్పష్టం చేశారు. అలాంటివేమన్నా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల జోక్యాన్ని తాము నివారిస్తామని చెప్పారు.